అమ్మాయిని జాగ్రత్తగా రెచ్చా మీద తీసుకెళ్ళన్నా. అట్టాగే జాగ్రత్త తీసుకెళ్ళనే జాగ్రత్త. మధ్యనాలు ఏడన్నా నీరస పడిపోద్దాం కాటంత కాఫీ నీళ్ళు కూడా ఇప్పించన్నా. ఇది మధ్య నెల ఇప్పించండి కాఫీ నీళ్ళు. రా అమ్మా, ఇందులో జంతికలు ఎట్టాను, ఆకలైతే తినమ్మా. గాజులు కొనుక్కోమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరమ్మా. ఇదిగో నాకు మంచి మనవణ్ణి తేవాలా. జాగ్రత్తగా తీసుకెళ్ళన్నా. వస్తాను చెల్లెమ్మా. వెళ్ళిరా. వస్తాను అల్లుడు గారు. రామ్మా, వెళ్ళొత్తా సాంబయ్య గారు. మనోడు కావాలి, మనోడు. ఒరయ్య నరసింహ, ఆడదాకిళ్ళి రిచ్చా ఎక్కిచ్చిరారా. అలా ఎన్నో లేవే. రిచ్చా ఆపయ్యా. ఏంటమ్మా ఏం కావాలా? ఏం కావాలమ్మా? ఎండు మిరపకాయలు, చింతపండు, బియ్యం, పప్పు. ఏం కావాలి? కొత్త టాకు ఉల్లిపాయలు కూడా వచ్చినాయమ్మా. ఏంటమ్మా ఏమన్నా తింటావా? పలకా బలపం ఉందా? 2 రూపాయల్లో ఉంది, 3 రూపాయలు ఉంది. పెద్ద చదువులు చదివించే పలకుందా? అరే 3 రూపాయలు పలకొట్టినా. పిచ్చోడా, నీ కాగితాలమ్మే సారా తాగుతామని దొంగిలించాను రా. నీ నీతులు ఎదవ రాతలు చిల్లర కొట్లో బీడి ముక్కలు కూడా అమ్ముడు కాలేదు. తీసుకో నీ నీతులు, నా కట్టనే పడతా. ఏట్రా దండాలండి. ఇక్కడ కూర్చున్నారట్రా? అయ్యగారుంటే ఓ 10 రూపాయలు అడుక్కుందామని. అయ్యగారు పట్నం వెళ్ళారు, సాయంకాలం నాడు పండే. ఇంకా ఇక్కడ కూర్చున్నారట్రా? ఓ బీడీ ముక్కుంటే ఇస్తారేమో కాల్చుకుందామని. లేదు గీయలేదు, అవతల పండే. పెద్ద కేసును చూడు, అదే ఆ నల్లది. దాన్ని ఆ దోణ్ణి పట్నం తీసుకెళ్లి అమ్మేసి తీసుకురా. ఎవరన్నా చూస్తారా? చేదవ దొంగతనం ఎవరైనా చూసేలా చేస్తారెట్టి. 20 ఏళ్ళు వచ్చాయి, దున్నపోతులా ఉన్నావు. దొంగతనం కూడా చేయడం రాకపోతే ఎట్లా బతుకుతావురా? ఇల్లు ఆ దోణ్ణి కూడా తీసుకొచ్చాయి, లేకపోతే రేటు పలకదు. వెళ్ళిపో. అమ్మేసి త్వరగా వచ్చేయి, వచ్చేప్పుడే సారాట్టుకొచ్చాయి. ఏంటి చేతులుపుకుంటూ వస్తున్నావు? నోకలేయి, ఇంట్లో గంజికి లేదని చెప్పినానుగా. చేయదో కొంప గంజికినేదు ఆయన పట్నం పంపిన, అందులో తీసుగా. పట్నం పంపినావా? మా అయ్యకాడికి పంపినా పెట్టి డబ్బు కోసం. ఓ లబ్బో, ముసల్లాబడికి ఇచ్చేస్తాడు. ఎత్తరు నా నీ పల్లెటూరికి ఇచ్చింది సాల్లే. ఓరి నీ అవ్వ, నీ అందానికి నా బతుకెంత చిన్నదైపోనాదే. మీ అయ్య పట్నంలో ఉన్నాడు, ఆడ అదృష్టం బాగుండి అందరూ ఆడికి సాయం చేస్తున్నారు. సాయం చేస్తున్నారు, ఈ ముసల్తానంలో కూడా ఆడే కట్టపడుతున్నాడు. కట్టబడుతున్నాడా? రోజుకి 4 శవాలు కాల్చడానికి కష్టపడిపోతున్నాడా? నీ అవ్వ, నేను రోజుకి 10 శవాలైనా కాలుస్తానే. ఊళ్ళో సామను అసలన్ని శవాలు ఆడికి ఎట్టొస్తున్నాయే. ఆడి ఎదవ ముఖం చూసి పోలీస్ స్టేషన్ వాళ్ళు, బస్సు డ్రైవర్లు, ఆసుపత్రి వాళ్ళు,
రోజు తలకోసేమని సాయం చేస్తున్నారే మా పెసెంట్ కూడా నా మీద జాలెత్తే ఇవన్నీ రెట్టించేస్తాడు. అప్పుడు చూడే నీకీడనే మేడగట్టించి ఇచ్చేస్తా. ముందు బాగా పీకి చాలు చాలు గాని ఆడి పట్నం ఎందుకు పంపినావు? నీ ఎగడి కదలే నోర్మై యాదవ సంత. అది కాదురా అయ్యా. ఒరే నేను నిన్ను కొట్టుకుంటే వాళ్ళు నిన్ను చంపేదురు. నేను నిన్ను డామాల్లో కొట్టినట్టుగా యాక్టింగ్ చేసినా. దొంగతనం చేయమంది నువ్వు వాళ్ళు అట్టుకుంటే నామే తోతావరా? ఓరి బుర్ర తక్కువ ఎదవా. దొంగతనం చేసేటోడికి దొరికితే తప్పించుకునే తెలివితేటలు ఉండాలరా. ఈ కాలంలో న్యాయంగా బతికే వాళ్ళు ఎవరున్నారా? దొరికితే దొంగలు, దొరకకపోతే దొరలు. ఇప్పుడు ఆ న్యాయం చెప్పిన వాళ్ళలో పెద్ద మనుషులు ఎవరున్నారా? డబ్బున్నోళ్ళు తప్ప. డబ్బే మనిషిని పెద్దోడిని చేస్తుందిరా. నిజాయితీ చెయ్యదు. నీకెన్నిసార్లు చెప్పాలరా ఎదవా? బతుకు తెరువు నేర్చుకోరా బిడ్డ. సార్లే సారా చెప్పావు. వాళ్ళు పెద్ద మనుషులు కాదంటావు, కాస్త అయితే ఇంకేదన్నా అంటావు. ఓలే పెద్ద మనిషి, శ్మశానంలో 2 ఎకరాలు సప్పరించిన పాత పెసిరేంట బాయిలో దొరికిన లగ్గె బిందులు ఆడు సప్పరించి అమ్మోరెలిసిందని ఊళ్ళో జనమందరి చేత ప్రసాదాలు తినిపించిన కొత్త ప్రెసెంట. ఓలే పెద్ద మనిషి. వాళ్ళ గొడవ మనకేటికి? మన బతికేదో మనం బతక్క. నిజం చెప్పాలా, నీతిగా ఉండాలని నేర్పడికి. ఆ నీతిగుండాలా? ఉంటే ఏటే వద్దే. అంతా మంచోడంటారు, గౌరవంగా సోత్తరు. ఆ ఆడు పడే కట్టం చూసి ఊరు సాయం చేయరే. డామా చూసినట్టు చూసి సప్పట్లు కొడతారు. నీతి చెప్పి నిజాయితీగా బతికిన మహారాజు ఏటైనాడు? రాజ్యం పోగొట్టుకున్నాడు, పెళ్ళాన్ని నమ్మినాడు, ఫైనల్ గా మన ఉద్యోగంలో చేరిండు. మన తాత ముత్తాతల కాడ కళ్ళు కుండలు మోసిండు. కన్న బిడ్డ శవాన్ని కట్టుకున్న పిల్లం కాటికి తీసుకొస్తే సుంకం కోసం మంగళసూత్రం అమ్మమన్నాడు. ఆ మహారాజు ఇన్ని కట్టాలు పడుతుంటే పై క్లాసులో కూర్చుని సినిమా చూసినట్టు ఆకాశాన్ని కూర్చున్న దేవతలు ఆఖరాన సప్పట్లు కొట్టి వరాలు ఇచ్చిండ్రు. అప్పటికే డామా పూర్తయినట్టు వాళ్ళెవరో వచ్చి మన్ని మంచోళ్ళనే లోపుని మన జీవితాలు కూడా పూర్తయిపోతాయి. అందుకే నా కొడుకు హరిశ్చంద్రుల్లా కట్టాలు పడకూడదని ఈడికి మొదటి నుంచి అబద్ధాలు దొంగతనాలే నేర్పుతున్నాను. నీనాగే అంతా ఇట్టాగే నేర్పితే దేశమంతా దొంగళ్ళు అయిపోతారు. ఇప్పుడు మాత్రం కాదేటి, దొంగలనే దోచుకుంటే మరేం పర్లేదు. దారా సారా గుడికి వెళ్దాం. ఏటో మనశ్శాంతి లేకుండా పోతుంది.